జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రుద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో యోగా క్లాస్ మొదలు పెట్టడం జరిగింది. 7 గంటలకు మొదలుపెట్టి కరెక్ట్గా 1 గంట సేపు యోగాసనాలు చేయడం జరిపింది. యోగాసనాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ భవిష్యత్తుకు యోగా ఒక టాబ్లెట్ కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేసుకొని ప్రతినిత్యము 4 నుంచి 5 కానీ 5 నుంచి 6 వరకు కానీ ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నా కాబట్టి ఆరోగ్యం కూడా నాకు ఎలాంటి జబ్బులు కూడా లేవు. కాబట్టి మనం జీవితంలో తినడము, ఉండడము, పండుకోవడం అనేది కాకుండా ఆయురారోగ్యంగా ఉండబడినప్పుడు ఏమైనా చేయగలుగుతాం. మన ఆలోచనలు, మన మెదడు బాగా పనిచేస్తుంది. కాబట్టి మనం అందరము యోగాను ఒక భాగంగా ఉదయం లేచిన వెంటనే మన కార్యక్రమాలు ముగించుకొని ఎన్ని పనులు ఉండబడినప్పటికీ 1 గంట సేపు యోగా చేయండి. యోగా వల్ల మనము ఎంత ఆయురారోగ్యం ఉంటుందో యోగా నేను బాగా ఎగ్జాంపుల్గా చెప్తాను. చూడు, ఎక్కడన్నా 1 రోజు 2 రోజులు నేను ప్రయాణానికి పోయినప్పుడు అక్కడ వీలు కాకపోతుంది. వీలు కాకపోతే ఆ రోజు ఎట్లుంటుందంటే 8:30-9 గంటల నుంచి ఒక అనీజీ స్టార్ట్ అవుతుంది. యోగా చేసినా పొద్దుటికి ఉండేదానికి, యోగా చేయనా పొద్దుకు ఉండేదానికి మీరు గమనించుకోండి. యోగా చేస్తే ఎంత ఫలితం ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ జబ్బులకు దూరంగా ఉండాలంటే యోగా చేయాలి. డాక్టర్ల దగ్గరికి పోకుండా చేయాలంటే పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో మన ఇంట్లోనే వైద్యం ఉంది. కొన్నిటికు మన ఇంట్లో వంటశాలలోనే మనకు చాలా వైద్యానికి కావాల్సిన మందులు ఉన్నాయి. అందరూ ఏమందరంటే టకటక పోతారు, ఆసుపత్రిలో పోతారు, ట్యాబ్లెట్ వేసి చూసుకుంటారు. ఆ ట్యాబ్లెట్ వలన మనం కొంత ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి. కాబట్టి ఇంట్లో ఉండబడిన, మన గృహాల్లో ఉండబడిన వంట సామాన్లలోనే చాలా వరకు మనకు ఈ రోగాలు నయమయ్యేదానికి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దినదిన కార్యక్రమాల్లో యోగాను అలవాటు చేసుకొని ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆర్డీఓ గారు వీళ్ళందరూ వచ్చి యోగా కార్యక్రమంలో దాదాపు కొన్ని వేల మంది పాల్గొనేందుకు దీన్ని కృషి చేసిన మన ఆర్డీఓ గారికి, మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ